సక్సెస్ చేసిన తర్వాత కూడా ఇలాంటిది మరొక పాదయాత్ర రూపంలో తీసుకువెళ్ళి కూడా మేము 6 గ్యారెంటీలని అన్నింటినీ కూడా అమలు పరిచిన తర్వాత కూడా మేము మళ్ళీ ప్రజలకు కూడా మేము చేసి చూపించామని చెప్పేసి కూడా మేము ఆ యొక్క విమర్శలు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రతిపక్షాలకు కూడా మేము తెలియజేస్తూ మరొకటి కూడా భవిష్యత్తులో ఉంటుంది ఇలాంటి కార్యక్రమం. పాలన అంతమై ప్రజాపాలన వచ్చే సందర్భంగా దాన్ని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మన నల్గొండ జిల్లాకు పేరెన్నిగన్న చెరువుగారి క్షేత్రానికి పాదయాత్ర రావడం జరిగింది. మరీ ముఖ్యంగా నగరకల్ నియోజకవర్గం నుండి తెలంగాణ వ్యాప్తంగా జనగర్జన చేసినటువంటి వేముల వీరేశం అన్నకు ఎన్నికల్లో భారీ మెజార్టీ గెలవడంతో మేమందరము ఆయన అనుచరులుగా నగరకల్ నియోజకవర్గంలో ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మా అభిమానులు అందరము ఈరోజు పాదయాత్రగా ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్ర నాయకుడు ఓయూ చేసి వైస్ చైర్మన్ నోములశేషు గారు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుండి నాగర్పల్లి మండలం చెరుగట్ట వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. వారిని అడిగి పాదయాత్ర ముఖ్య ఉద్దేశంలో తెలుసుకున్నారు. నమస్కారం అండి సార్. ఓయూ చేసి ఆర్ట్స్ కాలేజ్ నుండి ఇప్పుడు చెరుగట్ట దాకా పాదయాత్ర నిర్వహిస్తున్నారు కదా, ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? నిరంకుశ పాలన అంతమై ప్రజాపాలన వచ్చినందుకు మా యొక్క ఎమ్మెల్యే గారిని రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి మొక్కు చెల్లిస్తూ ఇక్కడ నుంచి తిరుగుబడిగా పాదయాత్రగా వెళ్ళి మొక్కు చెల్లిస్తామని మొక్కుతున్నాం. దాన్ని కంప్లీట్ చేసేటువంటి ప్రక్రియలో తెలంగాణ ఉద్యమంలో సైతం పాల్గొన్నారు. ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యాయం చేయలేదు. మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉద్యోగులకు న్యాయం చేయలేదు. మీరు ఏదైనా కృషి చేస్తారు? ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగ క్యాలెండర్ని ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందే చెప్పారు. అది ఖచ్చితంగా ఈ యొక్క నూతన సంవత్సరం స్టార్ట్ అయింది. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తాడు. అది సాధ్యమవుతుంది, ఖచ్చితంగా చేసి చూపిస్తారు. అదేవిధంగా ఇప్పుడు మీకు కార్యం చేయడానికి మేము వెనక ఆర్థికంగా మీకు వెనక ఉన్నారా? మేము యూనివర్సిటీ విద్యార్థులందరం సొంతంగానే చేస్తున్నాం. దీన్ని ఎవరి ప్రోత్సాహంతో చేయించేటటువంటిది కాదు. మా కోసం మీరు చేయండి, తిరగండి అని చెప్పేసి చెప్పినటువంటిది కాదు. మా ఇష్టపూర్తిగా, మా మనస్ఫూర్తిగా నిరంకుశ పాలన అంతమొందించినటువంటి సందర్భంగా మేము చేస్తున్నాం. ప్రజల్లో మీకు ఏ విధంగా స్పందన ఉంది సార్? ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది చెప్తూ ఉన్నారు, పీడ పోయింది ఈ యొక్క గత పాలకులు పోవడం వల్ల అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయితే వెల్కమ్ చెప్తున్నారు. ఇప్పుడు మీ ఎమ్మటి ఎంతమంది సభ్యులు పాదయాత్ర పాల్గొంటున్నారు? 30 నుంచి 50 మంది సభ్యులు డైలీ నడుస్తూ ఉన్నారు. ఈ పాదయాత్ర ముగించుకోవచ్చు ఏమన్నా ముఖ్య చేస్తున్నారు? మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు వెంకటేశ్వర గారు, జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు ఇద్దరు హాజరయ్యారు. థ్యాంక్ యూ సార్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వేముల వీరేశం గారి నాయకత్వం వర్ధిల్లాలి, వెంకటరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై. పాదయాత్రకు ప్రధానమైనటువంటి మూల కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. ఆ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను విస్మరించినటువంటి ఈ నిరంకుశ పాలకులను గద్దెదించాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో. రెండవది, ఆ దించేటటువంటి పోరాట క్రమంలో మేము చేస్తున్న పోరాటానికి ఈ యొక్క ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీతోనైనా సాధ్యమవుతుందని చెప్పేసి ఆలోచన చేశాం. వేముల వీరేశం గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో అదే రోజు మేము ఆ తర్వాత కొంతమంది యూనివర్సిటీ విద్యార్థులను మేము వెలుగొండ నరసింహ మా మిత్రులందరం కలిసి కూడా చెరువుగట్టు దగ్గర మొక్కుకున్నాం. వీరేశం అన్నని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. అదేవిధంగా వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి అందరూ కూడా రావాలి, గెలవాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ యొక్క కాంగ్రెస్ పాలన రావాలి. వచ్చినట్లయితే ఖచ్చితంగా యూనివర్సిటీ నుంచి చెరువుగట్టు దాకా మేము పాదయాత్ర చేస్తూ మొక్కు చెల్లించుకుంటాం ప్రజాపాలనకు అనుకూలంగా అని చెప్పేసి ఆ రోజు మొక్కుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా చేస్తున్నాం. ఈ పాదయాత్ర వచ్చేటప్పుడు ఏమైనా ప్రజలకి ఏమైనా వినతి పత్రాలు ఏమైనా ఇచ్చారా? మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. వినతి పత్రాలు అంటే ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే మాకు
ప్రజాపాలన ఏర్పడి కూడా ఒక నెల రోజులే కావస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ అభయహస్తం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యక్రమం అనేటటువంటి విస్తృతంగా జరుగుతోంది. ఏర్పడ్డటువంటి నెల రోజుల్లోనే ఆల్రెడీ 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఆల్రెడీ ప్రారంభించేశారు. మూడవది ఇప్పుడు అభయహస్తం పెట్టేసి ఆల్రెడీ ఇండ్లు కావచ్చు రకరకాలుగా ఏదైతే ఉన్నాయో అన్నిటికి సంబంధించి ఆల్రెడీ అభయహస్తం పేరు మీద నడుస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, స్వచ్ఛందంగా కూడా వచ్చి వెల్కమ్ చెప్తా ఉన్నారు. ప్రజాపాలన అనేది ప్రభుత్వం పెట్టింది, దానివల్ల ప్రజల్లో ఎలా తీసుకెళ్లారు అవగాహన అనేది సరిగా లేదు. మేము ఇప్పుడు ప్రవేశిస్తున్నాం కార్యక్రమం అంటే పార్టీ తరఫు నుంచి కానీ ప్రభుత్వం ఉన్న అధికారులు కానీ ప్రజలకు అనేది అసలు అది ఏమిటికన్నది సరిగా అవగాహన లేకుండా ఎందుకు అది వైఫల్యం జరిగింది? వైఫల్యం కాదు, ఏర్పడ్డ వెంటనే అభయహస్తం అని చెప్పేసి తీసుకున్నారు. ఆ యొక్క ప్రోగ్రామ్ తీసుకున్నారు కదా, మళ్ళీ ఇదేంటి మొన్నటిదాకా ఏదో కేసీఆర్ పెట్టిండు, ఇండ్లు అన్నాడు, అవన్నాడు, ఇవన్నాడు, దరఖాస్తులు తీసుకున్నా అవన్నీ రద్దు అన్నారు, మళ్ళీ వీళ్ళు ఏదో తీసుకొచ్చారు అని చెప్పేసి ప్రజలు మామూలుగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు రాజకీయంగా అనేది అవగాహన అనేది రాదు. కాబట్టి ఆ అవగాహన కోసమే మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు కూడా అందరూ కూడా అభయస్థ సమావేశాలకు అటెండ్ అవుతున్నారు, వాళ్ళకు వివరిస్తున్నారు. వాటిని అభయస్థం అనేది దేనికోసం ఎందుకోసం అనేది పూర్తిగా వివరించి చెప్తున్నారు. వాళ్ళకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ముందస్తుగా అర్థం కావట్లేదు, ఆ సభలు పెట్టి ఆ సభల్లో వివరించిన తర్వాత ఓకే అని చెప్పేసి అందరూ కూడా ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచినందుకు పాదయాత్ర అనుకోవాలా, ఏమన్నా రాజకీయంగా ఎదిగి ఏమన్నా పదవి కోసం? మా ఎమ్మెల్యే గారు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు. అదేవిధంగా మా మంత్రి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళకు అభిమానులం మేము. కాబట్టి వాళ్ళ యొక్క గెలుపును ఆస్వాదిస్తూ వాళ్ళ గెలుపుకు మేము పాదయాత్ర అనేది చేస్తూ ఉన్నాం. గెలుపును ఉద్దేశించి చేస్తున్నాం. మాకు ఎలాంటి పదవులు అవసరం లేదు. మా యొక్క ఎమ్మెల్యే గారు, మా మంత్రి గారు, రాజగోపాల్ రెడ్డి గారు తమ్మే బాగున్నాం అని చెప్పేసి మమ్మల్ని మాట్లాడితే మాకు సంతోషం, అంతే తప్ప మాకు ఎలాంటి పదవులు కూడా అవసరం లేదు. పదవుల కోసం ప్రయత్నాలు అయితే కాదు ఖచ్చితంగా. ఎందుకంటే మేము గత 2009-8 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటికి కూడా పదవులు అనేది ఎప్పుడూ ఆలోచన చేయలేదు, పాపులాడలేదు. అలా ఆలోచించినట్లయితే గత ప్రభుత్వంలోనే బీఆర్ఎస్లో పోయేవాళ్ళు. యొక్క తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి, ప్రజలందరూ బాగుండాలనేటటువంటి కాన్సెప్ట్తోనే ఉద్యమంలో పనిచేసినాం. ఆ నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే ఉన్నాయో అది గత ప్రభుత్వంలో జరగలేదు, అమలు జరగలేదు. కాబట్టి ఈ యొక్క ప్రజాపాలన కాంగ్రెస్ గవర్నమెంట్లో జరుగుతుంది అనేటటువంటి ఆశాభావం మాకు ఉన్నది. కాబట్టి ముందస్తుగానే మేము కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తూ వచ్చినాం. అదే సక్సెస్ అయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అనేది అధికారంలోకి వచ్చింది. ఈ యొక్క 6 గ్యారంటీలు కావచ్చు, ఇవన్నీ కూడా అమలు జరుగుతాయి, తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము వినతి పత్రాలు కూడా ఇచ్చినాం. గవర్నమెంట్ ఏర్పడడానికంటే ముందు ఏర్పడ్డ మంచిగా పాలన అందించాలని చెప్పేసి కూడా ఏర్పడ్డ తర్వాత కూడా కలిసినాం. యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, అందరూ కూడా 250 గజాల ప్లాట్లు అవి ఇస్తా అని చెప్పేసి అన్నారు. గుర్తిస్తాం ఉద్యమకారులు అని చెప్పారు. అది ఖచ్చితంగా జరుగు తీరుతుందని చెప్పేసి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. సక్సెస్ చేస్తారు. ఏ విధంగా నిధులు ఇవ్వని ప్రభుత్వమే అంటుంది. గత ప్రభుత్వం అన్ని ఉడ్చుకోబెట్టి తెలంగాణ ఏర్పడ్డ నాడు మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి కేసీఆర్. వీళ్ళు చేసినటువంటి అప్పులు కావచ్చు, వీళ్ళు తిన్నటువంటి అవినీతిగా తిన్నటువంటి కుంభకోణాలన్నింటినీ కూడా వెలికి తీసి వాళ్ళ నుంచి కూడా కక్కించేటటువంటి ప్రయత్నం అనేది స్టార్ట్ చేసింది ఈ యొక్క గవర్నమెంట్. వాళ్ళ మెడలు వంచి జైళ్ళకు పంపి అయినా కూడా వాళ్ళు అక్రమంగా సంపాదించిన అక్రమార్జన మొత్తం కూడా వెలికి తీయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఈ యొక్క స్కీములను అనేది అమలు చేయడం జరుగుతుంది.